కన్నడ స్టార్ రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ ప్రీక్వెల్ దసరా సందర్భంలో అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. కాంతారా చిత్రం పెద్ద సంచలనమైన బ్లాక్ బస్టర్ కాబట్టి సాధారణంగానే ఆ సినిమాకు ప్రీక్వెల్ అన్నప్పుడు అంచనాలు మొదటి నుండి భారీగానే ఉన్నాయి. ఆ టాస్క్లో ఈ చిత్రం విజయం సాధించింది అనే చెప్పాలి. హిందీ, కన్నడ భాషల్లో మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. కానీ తెలుగులో అయితే చాలా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఖచ్చితంగా 1000 కోట్ల గ్రాస్ మార్కుని ఈ చిత్రం అందుకుంటుంది అని అంతా అనుకున్నారు. కానీ కేవలం 80 కోట్ల మార్కు దత్తరే ఈ సినిమా ఆగిపోయింది. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. ఇక ఈ సినిమాలో ప్రముఖ యంగ్ హీరోయిన్ రుక్మిణి వాసంత్ విలన్ రోల్లో కనిపించడం పెద్ద సర్ప్రైజ్. సెకండ్ హాఫ్లో ఇచ్చే ట్విస్ట్కి ఆడియన్స్కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఖచ్చితంగా థియేటర్స్లో చూడాల్సిందే. చూడని వాళ్లు మంచి థియేట్రికల్ అనుభూతిని మిస్ అయిన వాళ్లే అనుకోవాలి. ఈ సినిమా విడుదలైన నెల కూడా గడవకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ నెల 31వ తారీఖున ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, కన్నడ్, హిందీ భాషలతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా అప్లోడ్ చేయనున్నారు. ఈ పాపులర్ సినిమా తక్కువ సమయంలోనే ఓటీపీలోకి వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ కాలం ట్రెండింగ్లో ఉండే అవకాశాలున్నాయి. థియేటర్స్లో అనుకున్న టార్గెట్ని చేరుకోలేకపోయినా ఈ సినిమా ఖచ్చితంగా ఓటీటీ ఆడియన్స్లో మాత్రం బంపర్ రెస్పాన్స్ని అందుకునే అవకాశాలున్నాయని విశ్లేషకుల అభిప్రాయం.